భారతీయ సినీ ఖ్యాతిని ఆస్కార్ కు తీసుకెళ్లి ప్రతి ఒక్క తెలుగుడు గర్వంగా చెప్పుకునేలా చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ దక్కింది. 2022 మార్చి 25న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ దగ్గర 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించగా ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ఖాతాలో వచ్చిన అవార్డులు, రివార్డులు ఎన్నెన్నో. ఇక చరణ్, ఎన్టీఆర్ కు గ్లోబల్ ఇమేజ్ తెచ్చిపెట్టింది ఆర్ఆర్ఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమా గురించి చాలా విషయాలు ఉన్నాయి. అందుకే ఇలాంటి సినిమాను 2 ఏళ్లకే రిలీజ్ చేస్తున్నారు. మామూలుగా అయితే హిట్ బొమ్మలను 5 ఏళ్లకో 10 ఏళ్లకో రిలీజ్ చేస్తుంటారు. కానీ ఆర్ఆర్ఆర్ సినిమాను మాత్రం 2 సంవత్సరాలకే మళ్లీ విడుదల చేస్తుండడం విశేషం. దానికి కారణం కూడా లేకపోలేదు. ప్రెజెంట్ సమ్మర్ లో పెద్ద సినిమాలేవి రిలీజ్ కు రెడీగా లేవు. పైగా ఎలక్షన్స్ హడావిడి ఉంది. దీంతో సరదాగా థియేటర్లకు వెళ్దాం అనుకునే కామన్ ఆడియన్స్ తో పాటు ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మరోసారి ఆర్ఆర్ఆర్ ను థియేటర్లలో ఎంజాయ్ చేయడం పక్కా. పైగా ఈసారి 2D, 3D ఫార్మాట్లతో పాటు 4K వెర్షన్ తో రిలీజ్ చేస్తున్నారు. మే 10న ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుందని పెన్ మూవీస్, PVR సినిమా కలిసి అధికారికంగా ప్రకటించాయి. అయితే తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. దీంతో చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.